నమస్తే. జస్ట్ ఒక 10 డేస్లో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ దేశం అంతా నడుస్తున్నాయి. మన తెలంగాణలో 4th ఫేజ్లో భాగంగా మే 13వ తేదీన ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఈ ఎలక్షన్స్ చుట్టే తిరుగుతున్నది. నాయకులంతా, లీడర్లంతా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి ఓట్లు ఎట్లా రాబట్టుకోవాలన్న దాంట్లో భాగంగానే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు? మొత్తం 17 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలున్న అభ్యర్థులు ఎవరు? ఏ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుంది? సో ఈ సీట్లను బట్టే రాబోయే ప్రభుత్వం యొక్క పనితీరు కావచ్చు, లేకపోతే భవిష్యత్ అంతా ఆధారపడి ఉన్నదన్న ఒక చర్చ కూడా తెర మీదకి వస్తుంది. కాబట్టి ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నది? కేసీఆర్ 3వ ప్లేస్లో ఉన్న కేసీఆర్ ఏమైనా 2, 3, 4, 5 సీట్లు ఏమైనా సాధించడానికి అవకాశాలు ఉన్నాయా? బస్సు యాత్ర అంటున్నాడా? బస్సు యాత్ర ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తున్నదా? ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ గారు ఉన్నారు. తెలంగాణ విఠల్, నమస్తే అన్న. నమస్తే రాఘ్ గారు. బాగున్నా. సో బాగున్నా, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నాం. సో చూస్తుంటారు కదా ఎలక్షన్స్ ఎట్లా, ఎవరెవరు ప్రచారం ఎట్లా చేస్తున్నారు, ఏ నాయకుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతున్నదని. సో మీ అంచనా ఏంటి? టోటల్ ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తెలంగాణలో ఎవరు గెలవడానికి స్కోప్ కనిపిస్తూ ఉన్నది నియోజకవర్గాల వారీగా? అంటే ముఖ్యంగా ఎలక్షనీరింగ్ అనేది వరల్డ్ వైడ్ మారుతున్న కాలంలో మోడర్న్ వార్ఫేర్లో నెరేటివ్స్ అండ్ పర్సెప్షన్, సోషల్ మీడియా ఇంపాక్ట్ చేస్తున్న రోజుల్లో ఎవరు నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు, పీపుల్ పర్సెప్షన్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ తీసుకుంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అనే నెరేటివ్లో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ తెలంగాణ సమాజానికి 17 సీట్లు మనకున్న ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం విశ్లేషిస్తే ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఏ అభ్యర్థి అనేది నాకున్న సమాచారము ఈ రోజు వరకు ఇప్పటి వరకు అందిన సమాచారం చూస్తే ఉత్తర తెలంగాణలో ప్రధానంగా గతంలో బీజేపీ గెలిచిన 4 సీట్లు తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆదిలాబాద్ నుంచి వస్తే ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఒక టీచర్కి, ఒక ఎన్జిఓ యాక్టివిస్ట్కి ఇచ్చింది. అక్కడ సెలక్షన్ కాంగ్రెస్ పార్టీది మంచిగానే జరిగింది. కానీ అక్కడ మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్ ఉండడము, బైంసా ఇన్ఫ్లుయెన్స్, హిందూ ముస్లిం నెరేటివ్లో బీజేపీకి స్వతహాగా స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉంది. అక్కడ ఆల్రెడీ 4 ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. అది సిట్టింగ్ ఎంపీ సీటు. కాబట్టి ఈ రోజు మనకున్న అడ్వాంటేజ్ చూస్తే కొంత అడ్వాంటేజ్ బీజేపీ కనబడుతుంది. అక్కడ బీజేపీ ఆదిలాబాద్ సీట్ గెలవడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ 10 రోజుల్లో ఎట్లా మారుతుంది అని చెప్పి, అంటే ఆదిలాబాద్ సీటు బీజేపీ ఖాతాలో పడడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి మన ఉత్తర తెలంగాణలో నెక్స్ట్ సీటు నిజామాబాద్. ఒకవైపు అరవింద్, ఇంకోవైపు జీవన్ రెడ్డి గారు, ఇంకోవైపు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు, ఇద్దరు మున్నూరు కాపు అభ్యర్థులు, ఒక రెడ్డి అభ్యర్థి. స్వతహాగా జీవన్ రెడ్డి గారికి మంచి పేరుంది, నాయకుడు, ఎవరితో కాంట్రవర్సీ లేదు. కానీ జీవన్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ ఓల్డ్ పాలిటిక్స్తో, ఆయన డబ్బులు ఖర్చు పెట్టాడు, లేకపోతే ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ కానీ ఆయన ఓన్లీ ఎథిక్స్ మోరల్స్ మీద చేసేటోడు. అరవింద్ లాంటి ఒక అగ్రెసివ్ యూత్ తట్టుకోవడం అంత ఈజీ కాదు. అక్కడ ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలలో అరవింద్కి రీచ్ అండ్ యాక్సెస్ అయింది. గతంలో డి శ్రీనివాస్ గారి నెట్వర్క్ కానీ, కాంగ్రెస్ పార్టీ నెట్వర్క్ కానీ, మున్నూరు కాపు సామాజిక వర్గ బలం కానీ, అరవింద్ హిందుత్వ అగ్రెసివ్ అరవింద్, మోడీ ఇమేజ్, వీటన్నిటితో అరవింద్కి ఇంకో ప్లస్ పాయింట్ ఏమైందంటే గతంలో కవితను ఓడించడంలో ఎర్రజొన్న రైతులు కానీ పసుపుకు బోర్డు తీసుకొస్తా అని చెప్పి బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. పసుపు బోర్డుతో పాటు అదనంగా స్పైసెస్ బోర్డు తీసుకొచ్చిండు. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయింది అంటే స్పైసెస్ బోర్డు అనేది చాలా పెద్దది. అక్కడ సుగంధ ద్రవ్యాలు, యాలకులు, లవంగాలు, లేకపోతే ఇట్లా ఒక 10-15 రకాలు కలిపి అన్నిటికి కలిపి స్పైసెస్ బోర్డ్స్ ఉంటుంది. సౌత్ ఇండియాలో స్పైసెస్ బోర్డు కేరళలో ఉంది. అట్లాంటి స్పైసెస్ బోర్డు తెలంగాణకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవడన్నా నువ్వు ఏం చదువుతున్నావు అంటే పీజీకి ప్రిపేర్ అవుతున్నా అంటే నువ్వు 10th క్లాస్ పాస్ కాలేదంటే ఎట్లుంటుంది? ఓకే, ఆల్రెడీ పసుపు బోర్డు తీసుకురావడం అంటే, స్పైసెస్ బోర్డు తీసుకురావడం అంటే పసుపు బోర్డు తీసుకొచ్చినట్టే. దాంతో రైతులు నమ్ముతున్నారు. ఇంకోటి గిట్టుబాటు ధర కూడా, నిన్న మీరు మొన్న వెళ్ళారు గ్రౌండ్లో, గిట్టుబాటు ధర అనేది దేశవ్యాప్తంగా పోలిస్తే నిజామాబాద్ రైతులు హ్యాపీగా ఉన్నారు. అక్కడ కొంత అడ్వాంటేజ్ అయింది. ఇంకొకటి కవితతో కొట్లాడడము, కేసీఆర్తో కొట్లాడడము, ప్రత్యక్షంగా అరవింద్ కుటుంబం మీద దాడులు చేశారు, అరవింద్ గారి ఇంటి మీద దాడులు చేశారు. అంటే కేసీఆర్కు ఉన్న వ్యతిరేకత, యాంటీ టీఆర్ఎస్ ఓటు బ్యాంకు మొత్తం కూడా అరవింద్కు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మంచోడు, మంచి పాత లీడరే, కానీ ఆయన ఈ రేస్లో అరవింద్ ముందంజలో ఉన్నారు. అరవింద్ తర్వాత జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డి గారి తర్వాత 3rd ప్లేస్లో బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు. మున్నూరు కాపు కమ్యూనిటీ కూడా అక్కడ కొంత చీలే ప్రమాదం ఉంది, కానీ ఎక్కువ అరవింద్కి అడ్వాంటేజ్ హిందుత్వము, మున్నూరు కాపు కమ్యూనిటీ, డి శ్రీనివాస్ నెట్వర్క్,
యూత్లో ఉన్న ఫాలోయింగ్ ఇదన్నిటిలో అరవింద్ ఈజీగా బయటపడతాడని అనిపిస్తుంది. ఓకే, అంటే ఆదిలాబాద్ సీటు బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది, నిజామాబాద్ బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. నెక్స్ట్ కరీంనగర్ సీటుకి వస్తే కరీంనగర్ సీటు అసలు టీఆర్ఎస్ పార్టీకి పుట్టినిల్లు లాంటిది, ఒక కంచుకోట లాంటిది. అట్లాంటి చోటనే బండి సంజయ్ అనే ఒక మామూలు కార్పొరేటర్ నుంచి వ్యక్తి కేసీఆర్ గారు హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనడంతో హిందూ ముస్లిం పోలరైజేషను, బండి సంజయ్ గారి అగ్రెసివ్ పోరాట పటిమ ఉద్యమం నేపథ్యంతో ఒక మామూలు కార్పొరేటర్ ఉన్న వ్యక్తి ఎంపీ కావడము, స్టేట్ ప్రెసిడెంట్ కావడము, నేషనల్ జనరల్ సెక్రటరీ కావడంతో బండి సంజయ్ నేషనల్ లీడర్ ఇమేజ్ వచ్చింది. ఓకే, ఎందుకు తెలంగాణ సమాజం బండి సంజయ్ వైపు చూస్తుందంటే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఉద్యమకారులు ఎవరు జైల్లో ఉన్నా ప్రత్యక్షంగా నాదే ఉదాహరణ. నన్ను మల్లన్న ఆఫీస్లో సాయంత్రం 7 గంటలకు పోలీసులు అరెస్ట్ చేస్తే 10 గంటలకి మా ఇంట్లో ఢిల్లీ నుంచి వచ్చి కూర్చొని డీజీపీ గారితో, హోమ్ మినిస్టర్ తోటి మాట్లాడి మధ్యరాత్రి 2 గంటలకు నన్ను నడిపించుకున్నాడు. ఓకే, నేనేం బీజేపీ కార్యకర్తను కాదు, బండి సంజయ్ అభిమాని కాదు. గతంలో నన్ను టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎత్తుకపోవాలని గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ట్రై చేసినప్పుడు కూడా నేనెవరో బండి సంజయ్కి పరిచయం లేదు. మా ఇంటికి మనుషుల్ని పంపించుకొని నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఢిల్లీలో నాకు 3 నెలలు అకామిడేషన్ ఇచ్చాడు. ఓకే, మల్లన్న జైల్లో ఉన్నప్పుడు, మల్లన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎత్తుకపోయినప్పుడు ఫస్ట్ సారి, సెకండ్ సారి బండి సంజయ్ కానీ అరవింద్ కానీ సపోర్ట్ చేశారు. అదేవిధంగా ప్రశ్నించే గొంతులు అందరికీ కూడా ఆయన వీలైనంత వరకు ఆయన సపోర్ట్ చేయడంతో బీజేపీ ఇమేజ్కి బయట కూడా నేరెళ్ళ ఇన్సిడెంట్, నేరెళ్ళ బాధితుల విషయంలో 3rd డిగ్రీ టార్చర్ చేసి ఆల్మోస్ట్ కేటీఆర్, ఆ విశ్వజిత్ కంపాల అనేటోడు విపరీతంగా మనుషుల్ని కొట్టి జైలుకు పంపిస్తే జైలు వార్డెను ఆ దళితుల యొక్క పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చూసి జైల్లో పెట్టుకుంటే వీళ్ళు చచ్చిపోతారు, ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, మొత్తం అవయవాలు పాడైనాయని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి రిజెక్ట్ చేస్తారు అర్ధరాత్రి. అప్పుడు ఆ విషయం తెలుసుకున్న బండి సంజయ్, అప్పుడు ఆయన నాయకుడు, ఒక మామూలు కార్పొరేటర్గా, ఇంకా అయినప్పటికీ ఎంపీ కూడా కాదు, బీజేపీ నాయకుడుగా అగ్రెసివ్గా కొట్లాడడంతో నేషనల్ వైడ్ ఎజెండా అయింది. మీరా కుమార్ లాంటి వ్యక్తి వచ్చింది. అంటే బండి సంజయ్కి మొన్న అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ ఏమైనప్పటికీ ఇప్పుడు అక్కడ వినోద్ కుమార్ గారు స్వతహాగా మంచి వ్యక్తే, బట్ కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత, టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతోటి వెలమల మీద జనరల్గా ఒక యాంటీ వెలమ ఫ్యూడల్, అక్కడ వెలమ వర్సెస్ బీసీ ఎస్సీ ఎస్టీ ఉంటుంది, అక్కడ నక్సలిజం పుట్టడానికి కూడా అదే కారణం. దాంతో బండి సంజయ్ గెలవడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేసింది తెలియగా వెల్చాల జగపతిరావు కొడుకు వెల్చాల రాజేంద్రరావు గారికి టికెట్ ఇచ్చింది. ఆయన ఏం పెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ప్రజలతో సంబంధం ఉన్నాడు కాదు, చాలా లేట్ చేసింది, పూర్తిగా డబ్బులు నమ్ముకొని వచ్చిండు. 2 వెలమలు, ఒక బీసీ ప్లస్ బండి సంజయ్కున్న అగ్రెసివ్ ఫైటింగ్ నేచర్తో బండి సంజయ్ అసెంబ్లీలో ఓడిపోయినప్పటికీ కూడా ఈరోజు సర్వేలో బండి సంజయ్ ముందంజలో ఉంటుంది. అంటే ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, ఉత్తర తెలంగాణలో 3 సీట్లు గెలిచింది. ఇంకొక సీటు సికింద్రాబాద్ 4 సీట్లు లాస్ట్ టైం గెలిచింది. ఓకే, సికింద్రాబాద్లో కూడా పరిస్థితి ఎట్లుందంటే ఇలా దానం నాగేందర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో కొద్ది గొప్ప కిషన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత కాస్త కిషన్ రెడ్డి నెత్తి మీద పాలు పోసినట్టు అయింది. ఇక్కడ టీఆర్ఎస్ తెలివిగా పద్మారావు గౌడ్కి టికెట్ ఇవ్వడంతో పద్మారావు గౌడ్కున్న మంచి పేరు, ఉద్యమకారుడు, ప్లస్ స్వతహాగా అందరితో అన్న అంటే ఉండడం, పద్దన్న అనడంతో ఇలా దానం నాగేందర్ 3rd ప్లేస్కి వెళ్ళిపోయినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. కానీ అట్లా ఈక్వేషన్ అట్లా లేదేమో. అంటే ముస్లిం ఓటు బ్యాంక్ ఒక 4.5 లక్షలు ఉంది అక్కడ సికింద్రాబాద్ లో. అది గుండుగుత్తగా కాంగ్రెస్ వైపు వెళ్తే మాత్రం కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ 4 నియోజకవర్గాలు మనం మిగతా డిస్కస్ చేసే ముందు, మిగతా 13 డిస్కస్ చేసే ముందు, ఈ 4 ఇంటిలో 4 సిట్టింగ్లు బీజేపీవే. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే లాస్ట్ 10 days ఉంది ఇంకా ఈ సమయం. సో ఈ 10 days సమయం వీళ్ళు ఇక్కడ పోలీసింగ్ కానీ వ్యవస్థ అంతా వీళ్ళ చేతిలో ఉంటుంది. ఇది కొంత వీళ్ళకి అడ్వాంటేజ్గా మార్చుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఈ సికింద్రాబాద్ సీటు తప్ప ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ అనేది ఓటర్లు డిసైడ్ అయిపోయారు. ఓకే, ఇప్పుడు వేవ్కు వ్యతిరేకంగా వెళ్ళలేం. వేవ్ అంతా కూడా మోడీ వేవ్ నడుస్తుంది. మోడీ వేవ్, యూత్ ప్లస్ వీళ్ళ క్యాండిడేట్స్. ఇప్పుడు ధీటైన అభ్యర్థుల్ని పెట్టడంలో బీజేపీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల సీట్ల కేటాయింపులో బీజేపీ బలమైన అభ్యర్థులు దింపింది. ఈ 4 సీట్లలో సికింద్రాబాద్ సీట్ ఒకటి 50-50 ఉంది తప్ప ఈ 10 రోజుల నెరేటివ్లో మోడీ గారు రావడము, బీజేపీ అగ్రెసివ్ క్యాంపెయిన్ తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇంకోటి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళ చేతిలో ఉండొచ్చు, కానీ ఎలక్షన్ కమిషన్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, పారామిలిటరీ ఫోర్సెస్. ప్రజల్లో ఒకసారి వేవ్ వస్తే మేనేజ్మెంట్ తోటి ఒక 4%, 5% అటు ఇటు చేయొచ్చు, కానీ వేవ్ మొత్తం కూడా వన్ సైడ్ నడుస్తుంది ఉత్తర తెలంగాణలో. ఒక్కొక్క నియోజకవర్గంలో రేవంత్ 1-2-3 మీటింగ్స్ అట్లా పెట్టే పరిస్థితులు, అవకాశాలు కనబడుతున్నాయి. సో ఆ ఈక్వేషన్ ఏమైనా ఇదయ్యే అవకాశం లేదా? రేవంత్ ఇన్ఫ్లుయెన్స్ దట్టు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, రేపు పొద్దున మనకి స్కీమ్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సింది వీళ్ళే. సో ఈ తరహా ఆలోచన ప్రజల్ని మార్చడానికి అవకాశం లేదా?
అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ మీద 90% వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. ఈరోజు ఈ 5 నెలల పాలనతోటి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉందో పాజిటివ్ ఇమేజ్ అంత లేదు ఇప్పుడు. ఓకే, ఎందుకంటే ఈ 5 నెలల పాలనలో ఒకటి రైతు బంధు వల్ల రైతు బంధు రాలేదని కొంత రైతులు, రైతు బీమా రాకపోవడము, పంటలకి సరైన కనీస మద్దతు దొరకలేదని, బోనస్ దొరకలేదని, ముఖ్యంగా తెలంగాణ సమాజము కాంగ్రెస్ పార్టీ ఈ 5 నెలల కాలంలో ఉద్యమకారులను కానీ, అమరవీరుల కుటుంబాలను కానీ, తెలంగాణ పౌర సమాజాన్ని కానీ, ఏ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అయితే పనిచేసిన ప్రశ్నించే గుర్తులు కానీ, సోషల్ మీడియా ఛానల్స్ కానీ తెలంగాణ వాసులు ఎవరిని కూడా గుర్తించుకోలేకపోయింది. దాంతో ఏమైందంటే, అరే కేసీఆర్ కొన్ని చోట్ల రూరల్ ఏరియాస్లో కరెంటు కష్టాలు రావడము, కరువు వచ్చి నీళ్లు లేకపోవడము, దాంతో కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన దోపిడీ, విధ్వంసము, కుట్రలు అవి అందరికీ తెలియదు కదా. కరెంటు పోతుంది, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు ఉంటుండే. కామన్ మ్యాన్కి కావాల్సింది ఏంది? కరెంట్ ఉందా లేదా, నీళ్ళు వచ్చినాయా లేదా, మాకు రైతు బంధు వచ్చిందా లేదా. ఇక్కడేమో కేసీఆర్ ఖాళీ కుండలు ఇచ్చిపోయిండు, ఇక్కడ డబ్బులు లేవనే విషయాన్ని వీళ్ళు ఇంకా అగ్రెసివ్గా చేయాల్సి ఉండే మార్కెటింగ్. ఓకే, వీళ్ళు ఏంటంటే 5 నెలల కాలము ట్యాపింగ్ కాళేశ్వరం దగ్గరతో సరిపోయింది. ప్రజలకు ఉన్న వాస్తవ పరిస్థితిని వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న బలాన్ని ఇంకా కన్సాలిడేట్ చేసుకోవడం, ఒక రేవంత్ రెడ్డి ఒక్కడే కొట్లాడుతున్నాడు తప్ప ఒక నెరేటివ్ బిల్డ్ కాలేదు. అదే నియంత పాలన పోవాలి, దొరల పాలన పోవాలి, ప్రజా పాలన రావాలనే నెరేటివ్ అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం నెరేటివ్ నడుపుతుంది? ఇప్పుడు సామాజిక తెలంగాణ అన్నారు, బీసీ కులగణన అన్నారు. రాహుల్ గాంధీ ఏమో ఒకవైపు బీసీలకు అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు అన్ని చోట్ల ఇస్తామంటున్నాడు. రేవంత్ రెడ్డి గారేమో పూర్తిగా రెడ్లకే టికెట్లు ఇచ్చుకుంటూ పోయిండు. రాహుల్ గాంధీ చెప్పిన సామాజిక తెలంగాణకు ఆకర్షితులైన అందరం కూడా రేవంత్ రెడ్డి గారు రెడ్లకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనే దాంతో, ముఖ్యంగా బీసీలు, మున్నూరు కాపులు అనేది రెడ్ల తర్వాత ఏ పార్టీలో అయినా కీలకమైన వాళ్ళు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 2 క్యాబినెట్ మినిస్టర్లు ఉండేటోళ్ళు, సీఎం స్థాయిలో డి శ్రీనివాస్ కానీ, పొన్నాల లక్ష్మయ్య కానీ, కేశవరావు ఉండేటోళ్ళు. అలాంటిది అలా క్యాబినెట్లో ఒక మున్నూరు కాపులు లేరు, ఒక పద్మశాలి లేడు, ఒక యాదవ్ లేడు, ఎమ్మెల్యేలే లేరు. ఇంకేం ఇప్పుడు ఇలా మున్నూరు కాపు సామాజిక వర్గం అంతా కూడా బీజేపీ అరవింద్కు టికెట్ ఇచ్చింది, లక్ష్మణ్ గారికి రాజ్యసభకు పంపించింది, బండి సంజయ్కి ఇచ్చింది, కింద జిల్లా అధ్యక్షుల్లో ఇవ్వడంతో మున్నూరు కాపులంతా కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళు కూడా అరే మున్నూరు కాపులకి బీజేపీ దగ్గర అయింది. అదేవిధంగా యాదవ్ సామాజిక వర్గంలో ఒక యాదవ్ మినిస్టర్ లేడు, ఒక యాదవ్కి ఎంపీ టికెట్ ఇవ్వలే. సరే అంజన్ కుమార్ యాదవ్ కొడుక్కి రాజ్యసభ ఇచ్చింది, అది ఓకే హర్షితం. ఇప్పుడు భువనగిరి లాంటి చోట యాదవ్కి ఇచ్చి ఉంటే ఈజీగా గెలిచేది, బీజేపీ గౌడ్స్కి ఇచ్చినది. అంటే సోషల్ ఇంజనీరింగ్లో బీజేపీ ముందంజలో ఉంది. ఇలా 17 ఎంపీ సీట్లలో 5 నుంచి 6 సీట్లు బీజేపీ ఇచ్చింది. ఈటల రాజేంద్ర కావచ్చు, బూర నరసయ్య గౌడ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, మన బండి సంజయ్ కావచ్చు, అంటే మున్నూరు కాపు, ముదిరాజు, గౌడు, యాదవ్ అందరినీ ఇచ్చుకుంది. టీఆర్ఎస్ పార్టీ కూడా 6 సీట్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 17లో ఎస్సీ ఎస్టీ సీట్లు పోతే ఉన్న 12 సీట్లలో 3 సీట్లు ఇచ్చింది. ఆ 3 భువనగిరిలో గెలిచే సీట్ ఇవ్వలేదు. అదేవిధంగా ఖమ్మంలో బీసీలకు ఇస్తే గెలిచేది. ఓడిపోయే మెదక్లో, ఓడిపోయే జహీరాబాద్లో, ఓడిపోయే సికింద్రాబాద్లో ఇవ్వడంతో ఇది కావాలనే కుట్ర అంటున్నారు. అందుకనే తెలంగాణ పౌర సమాజంలో ఉన్న బీసీలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎంత సపోర్ట్ చేశారో అంత సపోర్ట్ చేయట్లేదు. పద్మశాలి కమ్యూనిటీకి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు, యాదవ్లకి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సరే నువ్వు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వలేదు, నామినేటెడ్ పోస్టులు 50లో మొత్తం 40 పోస్టులు రెడ్లకే ఇస్తే ఏదో అక్కడ ఒక బ్రాహ్మణ్కి, ఇక్కడ ఒక వైశ్యాకి, అక్కడ ఒక ఇచ్చినవు తప్ప ఈ మెజారిటీ కులాలు కదా సామాజిక కాంగ్రెస్ పార్టీకి అనాదిగా ఓటు బ్యాంక్ ఉన్న కులము దళితులు. దళితుల్లో మాదిగలకి 1 సీటు కూడా ఇవ్వలే. ఓకే, 3 సీట్లు ఉంటే 3 మల్లు రవి కుటుంబానికి మల్లు బట్టి విక్రమార్క ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఖమ్మంలో. అదే ఖమ్మం జిల్లా వ్యక్తిని తీసుకొచ్చి నాగర్ కర్నల్లో బలవంతంగా రుద్దిరు. అక్కడ సంపత్ మాదిగ సామాజిక వర్గము ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాడు యువకుడు, అక్కడ మాదిగల కోపం మీద ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ తెలివిగా మాదిగల ఓటు బ్యాంక్ ట్యాప్ చేయడము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పెట్టింది. పెద్దపల్లిలో కూడా ఆల్రెడీ ఒకే కుటుంబంలో వాళ్ళ తాతగారు దేశ రాష్ట్రపతి దాకా ఎదిగిండు కాకా గారు. 2 కొడుకుల్లో ఒక కొడుకు మంత్రిగా పనిచేసిండు, ఒక కొడుకు ఎంపీగా పనిచేసిండు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి నువ్వు ఎంపీగా తీసుకురావడంతో పాపం గడ్డ వంశీకి నెగిటివ్ ఇమేజ్ లేనప్పటికి కూడా ఈ కుటుంబ పాలనైనా మళ్ళీ ఇక్కడ కూడా మాలలకైనా అనే సీట్లో కొప్పుల ఈశ్వర్కి రావాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ వస్తుంది. అక్కడ సింగరేణి కార్మికుడు కావడము, స్వతహాగా ఎవరి మీద కాంట్రవర్సీ కాకపోవడంతో అక్కడ నేతగాని కమ్యూనిటీ కానీ మాదిగ కమ్యూనిటీ ఓటు బ్యాంకు అట్ట ప్రమాదం ఉంది. అంటే మాదిగలకి టికెట్ ఇవ్వలేదు, మెజారిటీ బీసీలకి టికెట్లు ఇవ్వలేదు. మరి ఏ విధంగా నువ్వు రాహుల్ గాంధీ చెప్పిన సామాజిక న్యాయం ఏ విధంగా చేస్తావు? సరే, ఇంకా 4 నియోజకవర్గాలు పక్కన పెడితే మిగతా ఈ రిజర్వ్డే మాట్లాడదాం మనం. నాగర్ కర్నూల్, పెద్దపల్లి అండ్ వరంగల్.
సో ఈ ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది? నాకు తెలిసి నేను అనుకోవడం ఈ మూడింట్లో ఒక వరంగల్ కొంత ఇది చెప్తున్నారు కానీ నాగర్ కర్నూలు అండ్ పెద్దపల్లి కాంగ్రెస్ అకౌంట్లోనే పడొచ్చు అని అంటున్నారు, మరి చెప్పలేము. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు వరంగల్ ఎందుకంటే కడియం శ్రీహరిని అనవసరంగా తీసుకొచ్చారని ఒక లైన్ ఒకటి వినిపిస్తుంది. అక్కడ ఏమైందంటే వరంగల్ అనేది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోవటం, మన అసెంబ్లీలో కూడా మంచి సీట్లు వచ్చినాయి. వీళ్ళు అనవసరంగా కడియం శ్రీహరి అనేట ఆయన నేను పుట్టక ముందు నుంచి నాయకుడు, ఆయన మంత్రిగా చేసిండు, డిప్యూటీ సీఎంగా చేసిండు, ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, దళిత దొర అంటారు, కొంతమంది మంచి పేరు కూడా ఉంది. అలాంటి కడియం శ్రీహరి అక్కడ టీఆర్ఎస్ పార్టీలో టికెట్ తీసుకొని టికెట్ వద్దని చెప్పి తన కూతురు భవిష్యత్తు కోసం ఎమ్మెల్యే పదవి కూడా రిజైన్ చేయకుండా వచ్చిండు. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిన సిద్ధాంతము పార్టీ మారేటప్పుడు రిజైన్ చేయాలి, రాళ్లతో కొట్టమన్నాడు. కడియం శ్రీహరి మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఇలా మైనస్ కాబోతుంది. అక్కడ కాంగ్రెస్ క్యాడర్ సపోర్ట్ చేయట్లేదు, ఇంకొకటి మాదిగలకి టికెట్ ఇవ్వలేని మాదిగలు సపోర్ట్ చేయట్లేదు. కడియం శ్రీహరిని ఎట్లయినా ఓడించాలని చెప్పి అటు బీఆర్ఎస్ వాళ్ళు కంకణం కట్టుకున్నారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. కింది స్థాయిలో కడియం శ్రీహరి కూతురికి ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే తెలంగాణ సమాజానికి నష్టమా? అంటే కుటుంబ పాలన నుంచి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆరూరి రమేష్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు పరిస్థితి తీసుకుంటే వరంగల్ సీటు, వరంగల్లో ఉన్న మాదిగలు అక్కడ మందకృష్ణ మాదిగ ఛాలెంజింగ్గా తీసుకొని మాదిగ సామాజిక వర్గం ఓట్లన్నీ పోలరైజ్ అవుతున్నాయి. టీఆర్ఎస్లో కేసీఆర్ కడియం శ్రీహరి మీద అసంతృప్తిగా ఉన్న బీఆర్ఎస్ నాయకులంతా కూడా కడియం శ్రీహరిని ఓడించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మా పార్టీలో పనిచేసిన వాళ్ళకి టికెట్ రాలేదని చెప్పి ఆరూరి రమేష్ అడ్వాంటేజ్లో ఉండే పరిస్థితి ఏర్పడ్డది. అసలు బీజేపీకి అక్కడ ఒకప్పుడు అంత ఊహించని దానికి ఆరూరి రమేష్ ఇలా సర్వేలలో అడ్వాంటేజ్లోకి వస్తున్నాడు. మీరు అన్నట్టు పెద్దపల్లి కొంత కాంగ్రెస్ అడ్వాంటేజ్లో ఉంది, నాగర్ కర్నూలు అడ్వాంటేజ్ ఉంది. కానీ నాగర్ కర్నూలులో కూడా బీజేపీ ఊహించిన దానికి భిన్నంగా పోతుగంటి భరత్ కుమార్ అక్కడ వస్తున్నాడు. మల్లు రవి మీద చాలా వ్యతిరేకత ఉంది. మల్లు రవి ప్రజానాయకుడు కాదు, మల్లు రవి బ్యాక్ ఎండ్ లీడర్ నాయకుడు, లాబియింగ్ నాయకుడు. ఎక్కడో ఖమ్మం జిల్లాలో నన్ను తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారు అని చెప్పి మాదిగలు యాంటీ ఉన్నారు, యూత్ యాంటీ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యాంటీ ఉన్నారు. అక్కడ వేవ్తో బయటపడితే 50-50 నెక్ టు నెక్ ఉంది. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మనం అంత తీసిపడేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తంలో కూడా ఇలా మెదక్ నాగర్ కర్నూలు మీద ఆశలు పెట్టుకుంది. కాబట్టి పెద్దపల్లి 50-50 ఛాన్స్ ఉన్నాయి కాంగ్రెస్ కి. నాగర్ కర్నూలు పెద్దపల్లి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు వరంగల్ మాత్రం ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది. సో రిజర్వ్డ్ నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాలు మహబాద్ అండ్ ఆదిలాబాద్. సో ఈ రెండింటిలో సిచ్యువేషన్ మహబాద్ లో కాంగ్రెస్ 100% గెలిచే అవకాశం లేదా? ఆదిలాబాద్ బీజేపీకి అంటే ఉన్న ఎస్సీ సీట్లలో 3 ఒకటి బీజేపీ వైపు, 2 పెద్దపల్లి అండ్ నాగర్ కర్నూలు కాంగ్రెస్ వైపు ఉంటే, ఎస్టీలో ఒకటి బీజేపీ వైపు ఉంటుంది. ఓకే, అంటే బీజేపీ మనం అసెంబ్లీ ఎలక్షన్ లో ఊహించిన దానికన్నా చాలా అగ్రెసివ్ గా ముందుకు వస్తున్నది. అది కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రమాదం. సో హైదరాబాద్ సిచ్యువేషన్ ఏంటి? హైదరాబాద్ వర్సెస్ బీజేపీ. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఈ రాజకీయ పార్టీలు ముస్లింల సంతృప్తికరణ రాజకీయాలు చేయడంతో ముస్లింలలో కూడా ఒకటే కుటుంబానికి రాజరికం లాగా చేశారు. ఎంత పెద్ద అమేది, రాయబరేలి లాంటి చోట కూడా ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు, సోనియా గాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు. అని ఈసారి ఎలక్షన్స్ లో బీజేపీ చేసిన ఎక్స్పెరిమెంట్ తోటి అక్కడ ఉన్న కొన్ని 8 లక్షల నుంచి 9 లక్షల ఓట్లు హిందూ ఓట్లు ఉన్నాయి. హిందూ ఓట్లని సగం పోలరైజ్ చేసినా కూడా అసదుద్దీన్ ఓవైసీకి గట్టి పోటీ ఇస్తుంది. అసలు హైదరాబాద్ గురించి అసలు మనం డిస్కషనే చేసేటోళ్ళం కాదు ఇంతకుముందు. ఈరోజు బీజేపీ చేసిన ఎక్స్పెరిమెంట్తో మాధవి లత గారు సోషల్ మీడియాలో చేసిన ప్రచారం కావచ్చు, ఆమె అగ్రెసివ్ దాంతో టఫ్ ఫైట్ ఇస్తుంది. అయితే అక్కడ గెలవడం అసదుద్దీన్ ఓవైసీకే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇండియా మొత్తం ఇలా బీజేపీ ఒకటి చూపిస్తుంది, మేము అసదుద్దీన్ ఓవైసీ మాకు బీ టీం కాదు, అసదుద్దీన్ ఓవైసీని ఓడించడానికి మేము అది అక్కడ మాధవి లతాని పెట్టడం అనేది ఓన్లీ హైదరాబాద్కి సంబంధించింది కాదు. బీజేపీ నేషనల్ వైడ్ ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తుంది. అసదును ఓడించడం కోసం మేము ఇంత కష్టపడుతున్నాం. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ మీద ఒక ఆరోపణ ఉంది. ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ జరిగినా, బీహార్లో ఎలక్షన్ జరిగినా కూడా ఈయన బీజేపీని గెలిపించడం కోసం ఇండైరెక్ట్ గా పోయి అక్కడ చేరుతారని. ఇప్పుడు ఇవాళ ఓల్డ్ సిటీలో ఒక మంచి పని ఏం జరుగుతుందంటే, అసలు కరెంటు బిల్లులకి కరెంటు ఆఫీసర్స్ వెళ్ళలేని ప్లేసులు, పోలీసు వాళ్ళు వెళ్ళలేని ప్లేసులలో కూడా మాధవిలత అగ్రెసివ్గా వెళ్తుంది. ఆమె ఇట్లా బాణం వేసినట్టు కొన్ని పెట్టడము, పతంగి లాగినట్టు అవి చేయడంతో మనకి కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఓల్డ్ సిటీలో ఉన్నోడికి, హిందువులకి కాషాయం జెండా అనేది ఒక ఐడెంటిటీ. అక్కడ ఏ ఇంటి మీద తీసినా పాకిస్తాన్ జెండాలు లాగా, లేకపోతే మన ఎంఐఎం జెండాలు, గ్రీన్ జెండాలు ఉంటాయి ప్రతి ఇంటి మీద. ఇవాళ హిందువుకి ఐడెంటిటీ అక్కడ కాషాయం జెండా. వాడు బీజేపీ కార్యకర్తని కాదు, కాషాయమే వాడికి రక్షణ ఏం జరిగినా కూడా. అలాంటి చోట ఒక నెరేటివ్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ బిల్డ్ చేయడంలో బీజేపీ చాలా అడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ హిందూ ఓట్లు కనుక ఈ 9 లక్షల ఓట్లలో 80% పోలరైజ్ అయితే అసద్ లాంటి వాళ్ళకి ఓట్ల బ్యాంక్ శాతం తగ్గేది ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద తప్పు చేసింది. ఫిరోజ్ ఖాన్ గినక రంగంలోకి, ఫిరోజ్ ఖాన్ గినక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెడితే
ఖచ్చితంగా ఫిరోజ్ ఖాన్ని హిందువులు అభిమానిస్తారు, ముస్లింలలో కూడా చాలా దెబ్బ పడేది. అక్కడ అనవసరంగా మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు అనిపిస్తుంది. ఓకే, హైదరాబాద్ ఇప్పుడు ఇట్లా కూడా ఇంకొక లైన్ వినిపిస్తుంది, అసలు అందరు కలిసి అసదుని గెలిపించడానికే ఉన్నారా అని అనిపిస్తున్నది. ఎందుకంటే మొత్తం ఓటంతా పోలరైజ్ అయిపోయిన తర్వాత ముస్లిమ్స్ వేసుకున్న తర్వాత ఇంకా వేరే వాళ్ళు గెలవడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? మీరు అన్నది కూడా ఎంబీటీ కూడా మీరు విత్డ్రా చేసుకుంది, మీరు చూడండి ఎంబీటీ కూడా విత్డ్రా చేసుకున్నది. ఒకవేళ అక్కడ ఎంబీటీ క్యాండిడేట్ నిలబడి ఉన్నా చాలా ఓట్లు ఇదయ్యేది. బీజేపీ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే నేషనల్ వైడ్ మేము పర్సెప్షన్ మేనేజ్మెంట్ నెరేటివ్లో సక్సెస్ అయ్యారు. మేము అసదుద్దీన్ ఓవైసీ మాకు శత్రువే, మాకేం బీ టీం కాదు అని మాధవీలతతో పెడుతున్నారు. మీరు అన్నట్టు అన్ని పార్టీలకు అసద్దుకి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన అందరికీ కావాల్సిన వాడే కదా. మీరు అన్నట్టు అక్కడ గెలుపు ఛాన్సెస్ అసదుద్దీన్ ఓవైసీకే ఉన్నాయి, కానీ గట్టి పోటీ ఇస్తుంది. సో హైదరాబాద్ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో మనం ఇప్పుడు ఉత్తర తెలంగాణ అయిపోయింది, దక్షిణ తెలంగాణ వద్దాం. సో దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, భువనగిరి. సో ఈ మూడింటి గురించి మనం మాట్లాడితే నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ అండ్ భువనగిరి. ఖమ్మం సీటు యాక్చువల్గా ఖమ్మం అనాదిగా కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. కమ్యూనిస్టుల కంచుకోట ఒకప్పుడు. ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు డౌన్ఫాల్ అయిపోయినాయి కాబట్టి ఖమ్మం అనేది కాంగ్రెస్ కంచుకోట. ఎవరిని పెట్టిన 10 సీట్లలో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత ట్రై చేసినా కూడా ఒక్కసారి అతి కష్టం మీద ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ 100 కోట్లు పెట్టి గెలిచిండు. కేసీఆర్ తలకిందులు తపస్సు చేసినా కూడా ఒక్కసారి కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు గెలిచిండు. 9 సీట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాకముందే ఖమ్మం 9 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. అంటే ఖమ్మం కాంగ్రెస్ కి సాలిడ్ ఓటు బ్యాంకు. ఖమ్మం సీటు కాంగ్రెస్ పార్టీ 100% అందరికన్నా ఎక్కువ మెజార్టీ రావాల్సింది. కాంగ్రెస్ పార్టీ లేట్ చేయడం ఒకటి, ఖమ్మం జిల్లాకి సంబంధం లేని వ్యక్తిని తేవడం. కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుంది కానీ ఓట్ల శాతం తగ్గుతుంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడికి ఇచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఉన్న సింపతి కావచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు అసలు ఖమ్మం జిల్లాకు సంబంధం లేని వ్యక్తి. రఘుమార్ రెడ్డి అనేట ఆయన రాజకీయాలతో సంబంధం లేదు, ఉద్యమంతో సంబంధం లేదు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడో 40 ఆయన ఖమ్మం కాదు అసలు. రామసాయం సురేందర్ రెడ్డి అనేట ఆయన ఒక పెద్ద కాంట్రాక్టర్, భూస్వామి, మంచి పేరున్న వ్యక్తి, కాంగ్రెస్ వాది. ఆయన పేరు మర్చిపోయి మన జనరేషన్ అసలు తెలియదు. నాకే 47 ఏళ్ళు. అంటే ఎప్పుడో ఉన్నాయన్ని మా వియ్యంకుడు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనకి టికెట్ ఇప్పించుకోవడం వల్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇమేజ్కి దెబ్బ తగిలింది. ఈయన మంత్రి అయ్యిండు. ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ఈయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు. ఆయన పక్కా కాంట్రాక్టరు, జగన్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిండు. మంచి మనిషోడు, నాకు కూడా మంచి మిత్రుడే. బట్ మిగతా వర్గాలందరూ బీసీలు ఏమనుకుంటారు అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లలో 5 ఎస్టీ. నాకు షాక్ అయినా నేను మొన్న ఆయన లోకేష్ ఓయూ లీడర్ వచ్చి చెప్తా ఉంటే కాంగ్రెస్ అధ్యక్షుడు చౌదరి అట, కాంగ్రెస్ విమెన్ ప్రెసిడెంట్ చౌదరి, కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చౌదరి, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు చౌదరి. ఇంకా అసలు ఇంకెక్కడ ఇంకా అవకాశం లేదు. ఇంకా అయితే ఖమ్మం లేకపోతే రెడ్డి. ఇదే మీకు డేటా చెప్తా. ఖమ్మంలో అసలు ఎంత విచిత్రం అంటే నేనే ఆశ్చర్యపోయినా. నేను ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగినోడిని. అంటే ఇంత దారుణంగా ఉంటాయి ఆ పొలిటికల్ పార్టీలు అనేది. అసలు మొత్తం అంటే ఈ సామాజిక న్యాయం అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినట్టు పేర్లతో సహా లిస్ట్ ఉంది నా దగ్గర, ఎవరెవరికి ఇచ్చారు పోస్టులను చూస్తే. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లలో 5 ఎస్టీ, 2 ఎస్సీ, 7 పోతే 3 జనరల్ సీట్లు. 3 జనరల్ సీట్లలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మ, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం. మంత్రి ఎమ్మెల్యే ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు. ఓకే, ఆయన సీనియర్ నాయకుడు, పరిజ్ఞానం ఉన్నాడు. ఓకే. సెకండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, వచ్చిండు, గెలిచిండు, మంచోడు అనే ఇమేజ్ తోటి మంత్రి అయ్యాడు. ఓకే. బట్టి విక్రమార్క ఎస్సీ మధిర నుంచి గెలిచిండు, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. 3 మంత్రులు. ఉన్న 3 జనరల్ సీట్లలో ఖమ్మం సీటు ఖమ్మ, కొత్తగూడెం సీటు బీసీల సీట్. అది మనమ వెంకటేశ్వరరావు మాకు దూర బంధువు, మా తాతయ్య అవుతాడు. అక్కడ ఫస్ట్ నుంచి కూడా బీసీల సీటు. దాన్ని పొత్తులో భాగంగా మళ్ళీ ఖమ్మకి ఇచ్చారు, కూరంనేని సాంబశివరావు గారికి. 2 ఖమ్మకు పోయినాయి. ఉన్న ఒక్క సీటు పాలేరు సీటు, అది రెడ్డికి పోయింది. రెడ్డి జనాభా ఖమ్మంలో వెలమోళ్ళు రాష్ట్రం మొత్తం ఎట్లుంటారో ఖమ్మం జిల్లాలో రెడ్డిస్ 1 to 2% ఉంటారు. 3 జనరల్ సీట్లు 3 రెడ్లకు పోయినాయా. రాజ్యసభ సీటు మళ్ళా రేణుకా చౌదరికి ఇచ్చారు. రేణుకా చౌదరి గారికి ఖమ్మం జిల్లాకి సంబంధమే లేదు, ఆమె బలవంతంగా తీసుకొచ్చి పెడతారు. అయిపోయినాయి. ఎమ్మెల్యే సీట్లు 3, 2 కమ్మలకి, 1 రెడ్డికి. ఉన్న ఒక రాజ్యసభ సీటు కమ్మలకి. ఇప్పుడు మిగతా పోస్టులు తీసుకుంటే అక్కడ మువ్వా విజయ్ బాబు కార్పొరేషన్ చైర్మన్ ఖమ్మ, దొండపాటి వెంకటేశ్వర్లు డిసిసిబి చైర్మన్ ఖమ్మ. ఇదే విజయ్ కుమార్ ఖమ్మం పిఆర్ఓ, సీఎం పిఆర్ఓ ఖమ్మం నుంచి ఆయన ఖమ్మ. ఇంకో పిఆర్ఓ శ్రీనివాసరావు ఖమ్మ.
పువ్వాడ దుర్గాప్రసాద్ ఖమ్మం డిస్టిక్ పార్టీ ప్రెసిడెంట్, ఆయన కమ్మ. డి సౌజన్య ఖమ్మం డిస్టిక్ మహిళా ప్రెసిడెంట్, కమ్మ. సంతోష్ ఖమ్మం డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్, కమ్మ. వినోద్ ఖమ్మం డిస్టిక్ ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్, కమ్మ. కురంనేని సాంబశివరావు అంటే సరే పొత్తులో భాగంగా వచ్చారు. మీరు పార్టీ పదవులు ఇయ్యరు, కార్పొరేషన్ చైర్మన్లు ఇయ్యరు, ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యరు, ఎంపీ టికెట్ ఇయ్యరు, రాజ్యసభ ఇయ్యరు. అంటే మరి ఖమ్మం జిల్లాలో ఉన్న బీసీలు దాదాపు ఒక ఖమ్మం నియోజకవర్గంలో యాదవులు లక్షల్లో ఉంటారు, గౌడ్స్ లక్షల్లో ఉంటారు, పద్మశాలీలు ఉంటారు. ఖమ్మం కాన్స్టిట్యున్సీలోనే ఒక 50 to 60% ఉంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ గినక ఖమ్మంలో యాదవులకో గౌడ్స్కో ఇచ్చి ఉంటే అసలు సామాజిక న్యాయం మేము ఖమ్మంలో చేసినాం, గెలిచే సీట్ ఇవ్వమని చెప్పొచ్చు. మిగతా నియోజకవర్గాల్లో కూడా ప్రభావం ఉండేది. అంటే ఖమ్మంలో అన్ని పార్టీలు, బీజేపీ పార్టీ ఏమో వెలమలకు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఏమో రెడ్లకు ఇచ్చింది, ఇంకో పార్టీ కమ్మలకు ఇచ్చింది. ఇప్పుడు అక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ అనేది పూర్తిగా కనుమరుగైందంటే నామా నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గం. ఖమ్మం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ మొత్తంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ కమ్మాస్ ఖమ్మంలో ఉంటారు. ఖమ్మం టౌన్లో 53,000 మంది ఉంటారు. ఇవాళ 1,50,000 ఓట్లు కమ్మాసు వాళ్ళు రెడ్లకి వేయాలంటే ఆలోచిస్తారు. కమ్మా ఓట్లు ఎప్పుడు కూడా కన్సాలిడేట్ అవుతాయి, మన ముస్లిం ఓట్లు ఎట్లయితే అట్లా కన్సాలిడేట్ అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న దానికన్నా ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. బికాస్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇవ్వకపోవడం వల్ల. ఖమ్మం జిల్లాలో బీసీలు మీకు ఎందుకు ఓటేయాలి? ఏ పార్టీకైనా. కాంగ్రెస్ పార్టీ ఏమో రెడ్లకి ఇచ్చింది, ఖమ్మం జిల్లాతో సంబంధం లేని ఒక భూస్వామికి ఒక ఆసామికి. బీజేపీ పార్టీ ఏమో ఒక వెలమ దొరకి ఇచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక కాంట్రాక్టర్కి ఇచ్చింది. బీసీల ఓట్లు బీసీలు అందరూ మరి మీరు నోటాకు ఓటేయాలా? 75 సంవత్సరాల నుంచి ఖమ్మం నియోజకవర్గంలో ఒక్క బీసీ కూడా ఎంపీ అభ్యర్థి కాడా? దీన్ని బట్టే ప్రజలారా ఆలోచించండి. ఈ అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణాల ఫ్రాంచైజీలు, కులగజ్జి ఫ్యాక్టరీలే. ఖమ్మం జిల్లా రాజకీయాలు అర్థమైతే మీకు ఈ రాజకీయ పార్టీలు మొత్తం అయితే. నెక్స్ట్ నల్గొండ విషయానికి వద్దాం. సో నల్గొండలో అక్కడ కూడా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉన్నట్టుంది కదా. నల్లగొండ కూడా మీరు అన్నట్టు పోరాటాల జిల్లా, నల్లగొండ జిల్లా, ఉద్యమాల జిల్లా, ఎర్ర జెండాకి కేర్ ఆఫ్ అడ్రస్. ఖమ్మం అయినా కామ్రేడ్లు అంటేనే ఖమ్మం జిల్లాలో నల్గొండలు. అలాంటిది ఎర్ర జెండా వాడిపోయి గులాబీ జెండా వచ్చి విడిపోయాక కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్లో ప్రతిసారి కూడా పోరాటాలంతా ఎస్సీ ఎస్టీ బీసీఐ. నల్గొండ జిల్లా అంటే రెడ్ల జిల్లానేనా? రెడ్లలో కూడా పోరాటం చేసిన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కాదు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, అసలు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు వచ్చారు. ఒకవైపు జానారెడ్డి గారు, ఆయన కొడుకు ఎమ్మెల్యే, ఆయన మొన్నటిదాకా కాంగ్రెస్లో అన్ని మంత్రి పదవులు అనుభవించింది. ఇంకొక కొడుకు ఎంపీ. అదైపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, ఉత్తమ్ కుమార్ రెడ్డికి బంధు కోటాలో కౌశిక్ రెడ్డి అక్కడ వచ్చారు. ఇంకొకటి కోమటిరెడ్డి బ్రదర్స్. ఇప్పుడు అచ్చిరెడ్డి, పిచ్చిరెడ్డి, లచ్చిరెడ్డి అని మనం అనుకుంటుంటే సోషల్ మీడియాలో, ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి, వీళ్ళకి సంబంధించి ఎవరికి రావద్దు. అద్దంకి దయాకర్ లాంటి కొట్లాడే వ్యక్తి కూడా ఆయన రేవంత్ రెడ్డి లాంటి సపోర్ట్ చేసినా కూడా నల్గొండ రెడ్లు అంటే నేను చెప్తున్నా. అవును, దానిలో కొంతమంది నన్ను అభిమానించే మిత్రులు చాలా మంది ఉండొచ్చు. రెడ్లు అయినంత నల్గొండ రెడ్లను కాదని రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేడు, ఎవరేం చేయలేదు, ఏ పార్టీ అయినా అంతే. అంటే టీఆర్ఎస్ లోనేమో జగదీశ్వర్ రెడ్డి. ఇక్కడ ఈ పెత్తందారి వ్యవస్థ ఇంకెన్నాళ్ళు ఉంటుంది? ఒకవైపు సామాజిక న్యాయం అని చెప్తున్న రాహుల్ గాంధీ ఖమ్మం జిల్లాలో ఏం చేయలేకపోయాడు. నల్లగొండ జిల్లాలో కనీసం సరే ఒకటి రెడ్లకు ఇచ్చిర్రు అనుకుందాం, ఒకటన్నా బీసీలకు ఇవ్వాలి కదా. నల్గొండలో సిచ్యువేషన్ ఎట్లుంటుంది? ఇంకా అల్టిమేట్ గా వాళ్ళకే అవకాశం ఉండొచ్చు. నల్గొండలో ఒకటి ఏమైందంటే చదువుకున్న బీసీలు కానీ, సామాజిక చైతన్యం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ, మిగతా కులాల్లో కానీ మార్పు కావాలని కోరుకుంటున్నారు. మీరు యువకుడికి ఇచ్చిర్రు, ఓకే, నల్గొండ కాంగ్రెస్ పార్టీకి అంచుకోట, కానీ మీరు గెలిచే సీట్లో మీరు ఇచ్చి ఉంటే మీ పార్టీకి ఇంకా మిగతా చోట బలం వచ్చేది. సరే, అది ఒక యాంగిల్. ఎవరు గెలిచే అవకాశం ఉందంట నల్గొండ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి. సో నెక్స్ట్ భువనగిరి విషయానికి వద్దాం. భువనగిరిలో నల్గొండలో బీజేపీ కూడా ఒక తప్పు చేసింది. సైద్ రెడ్డి అనే వ్యక్తి మనందరికి వ్యతిరేకంగా ఆ గుర్రంపోడు తండాపోతే మనందరి మీద దాడి చేసినోడు, ఈ స్వయంగా బండి సంజయ్ మీద దాడి చేయించినోడికి టికెట్ ఇచ్చారు. ఈ అరువు తెచ్చుకున్న పారాషూట్ లీడర్స్ పార్టీల పరిస్థితి ఎట్లుందంటే బీజేపీ కూడా అక్కడ సెల్ఫ్ గోల్ చేసింది. బీఆర్ఎస్ ఇక్కడ ఎవరికి ఇచ్చింది? బీఆర్ఎస్ నల్గొండలో బీఆర్ఎస్ కంచర్ల కృష్ణారెడ్డి నల్గొండలో 100% కాంగ్రెస్ గెలుస్తుంది. నెక్స్ట్ భువనగిరి విషయానికి వద్దాం. భువనగిరి చాలా హాట్ సీట్ కనిపిస్తుంది, హైదరాబాద్ కి చాలా దగ్గర ఉన్న ప్రాంతం. అక్కడ బూర నరసయ్య గౌడ్ బీజేపీ అండ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా మన క్యామ మల్లేష్ పోటీలో ఉన్నారు. సో ఈ నియోజకవర్గం ఎట్లా ఉంటుంది? స్టేట్ మొత్తంలో భువనగిరికి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే తెలంగాణ ఉద్యమ పునాదికి చాలా మందికి తెలియదు. గొల్ల కురుమలు చాకలి, అది మన బెల్లి లలితక్క, ఆయన ఎవరు మా నక్సలైట్ లీడర్ మారోజు వీరన్న ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసారు.
ఈ వెలమ కమ్మ రెడ్డి కులాలు ఉన్నంత కాలం సమైక్య ఆంధ్రప్రదేశ్లో బీసీలకి ఎస్సీలకి రాజ్యాధికారం రాదు. ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్ భువనగిరిలోనే స్టార్ట్ అయింది. డోలు దెబ్బ సంఘం కానీ గొల్లకుర్మ సంఘం కానీ తెలంగాణ ఉద్యమ పాటలు ఫస్ట్ పెడితే బెల్లి లలితని 17 ముక్కలుగా నరికిచ్చింది ఆ రోజున్న చంద్రబాబు ప్రభుత్వం నయీం గ్యాంగ్ ద్వారా. అక్కడ సామాజిక ఉద్యమం, అది నక్సలైట్ ఉద్యమం కావచ్చు, బీసీ ఉద్యమం కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఉద్యమం కావచ్చు, హైదరాబాద్కి దగ్గర ఉంటుంది, చదువుకున్న నేపథ్యంతో అక్కడ ఇమీడియట్గా అంటుకుంటుంది. అలాంటి భువనగిరి బీసీలు ఇలా భువనగిరిలో గౌడ్స్ 3.5 లక్షలు ఉన్నారు, యాదవ్స్ 3.5 లక్షలు ఉన్నారు, దగ్గర పద్మశాలీలు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు. బీసీలకు ఇవ్వాల్సిన టికెట్ని తీసుకుపోయి మళ్ళీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తే చామల కిరణ్ రెడ్డి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో దెబ్బలు తిని ఉండొచ్చు, ఇంకెక్కడన్నా అకామిడేట్ చేయాల్సి ఉండే. కానీ రేవంత్ రెడ్డి మిత్రుడు అని చెప్పి ఇవ్వడంతో ఇవాళ ఈజీగా భువనగిరి సీటు ఈజీగా గెలవాల్సింది కాంగ్రెస్. అట్లాంటిది ఇప్పుడు బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ కరెక్ట్గా చేసింది. అక్కడ ఒక ఉద్యమకారుడు, చదువుకున్నవాడు, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నవాడు, అన్నిటికి మించి గౌడ్ కులానికి చెందిన ఆయన్ని అక్కడ పెట్టడంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎదురెత్తుంది. అక్కడ 3 లక్షల గౌడ్స్ ఓట్లే 3 లక్షలు ఉన్నాయి, 3 లక్షల పైన గౌడ్స్ ఓట్స్ ఉన్నాయి, యాదవ్ల ఓట్లు ఉన్నాయి, గొల్ల కుర్మ ఓట్లు ఉన్నాయి. అక్కడ బీసీలకు ఇస్తే గన్ షాట్ గెలిచేది. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని 100% చెప్పే పరిస్థితి లేదు. 50-50 నెక్ టు నెక్ ఉంది. చదువుకున్న బీసీలు గనక ఇవాళ చదువుకున్న బీసీలు అందరూ కూడా అని నల్గొండ జిల్లా అంటే రెడ్లకే ఓటేయాలా మేము, ఒక అవకాశం వచ్చినప్పుడు మనం ఎందుకు వేయకూడదు అని పార్టీలకు అతీతంగా ఇలా బుర్ర నరసయ్య గౌడ్కి చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్కే. వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇప్పుడు చామల కిరణ్ అంటున్నారు కానీ రేవంత్ రెడ్డి ఏదో మినిస్టర్ ఇస్తాను లాక్ చేసి ఉండొచ్చు, కానీ నాకు తెలిసి కష్టమే. ఇప్పుడు ఏ మాటగా ఆ మాట చెప్పాలి, రాజగోపాల్ రెడ్డి అనేట ఆయన కుట్రదారుడు కాదు, బోలా బాలా మనిషి. ఆయన తన కంచుకోటలో ఇంకొక వ్యక్తిని చామల కిరణ్ కుమార్ రెడ్డి లాంటి జూనియర్ తెచ్చి పెడితే రేపు మేకైతాడు అని ఉండదా? అవును, అంతే కదా. ఇప్పుడు నల్గొండ రెడ్లు అంటే వాళ్ళు కానీ ఇంకో రేవంత్ రెడ్డి మనిషిని తెచ్చి పెట్టుకుంటే ఖచ్చితంగా బూర నరసయ్య గౌడ్ గెలవడానికి అవకాశం ఉంది. ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా, తెలంగాణవాదిగా బూర నరసయ్య గౌడ్ గెలవడం తెలంగాణ సమాజానికి అవసరం. మనం ఏ సామాజిక న్యాయం అయితే ఇప్పుడు రెడ్ల కోసం చేసుకుంటున్నారు, వెలమల కోసం చేసుకుంటున్నారు. మనం 60% పైగా ఉన్న బీసీలం మన సామాజిక వర్గాల్లో మంచి నాయకుడు ఉన్నప్పుడు ఏ పార్టీ వాడైనా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు పొద్దున్న లేస్తే సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. తెలంగాణ కొట్లాడింది ఎందుకు? కమ్మ ధర పోయి వెలమ ధర పోయి రెడ్డి ధర ఇవ్వడం కాదు, ఇప్పుడు ఇక్కడ మంది పెత్తందారుల కోసం కాదు కదా. ఖచ్చితంగా బూర నరసయ్య గౌడ్ గెలవాల్సిందే. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ చదువుకున్నాడు, ఆయన దాచుకోవడానికి వచ్చినోడు కాదు, సామాజిక చూస్తున్నాడు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారులమంతా బూర నరసయ్య గౌడ్కి సపోర్ట్ చేస్తుంది. అంటే గెలిచే ఈజీ సీటు పోగొట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అప్పరంగా టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించకపోవడం వల్ల బీజేపీకి ఒక 4-5 సీట్లు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. మహబూబ్ నగర్ విషయం, డీకే అరుణ వర్సెస్ వంశీచంద్ర రెడ్డిగా పోటీ ఉన్నది. మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి నియోజకవర్గం కూడా దీని కిందకే వస్తుంది. చాలా మహబూబ్ నగర్ ఏమైందంటే పేదరికము, వలసలు, ఎండిపోయిన పంటలు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం నెరేటివ్ అంతా పాలమూరు పల్లెలోన పాలమూరు అని చెప్పి పాటలు వచ్చి గోరెటెంకరలు అని రాసి దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి ఎక్కడ పోయినా పాలమూరు కార్మికులు ఉంటారు. ఇక గల్ఫ్ దగ్గరికి పోయినా, బొంబాయి పోయినా కూడా. అలాంటి పేదరికము, వెనకబాటుతనం ఉన్న మహబూబ్ నగర్లో ఈ రోజుకి కూడా ఫ్యూడల్ మెంటాలిటీ ఉంది. నాకు మొన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వాళ్ళు చెప్తున్నారు, అరే మొత్తం ఫ్యూడలిస్టిక్ పోలే మీ దగ్గర, మేము కొత్త ఉత్తరప్రదేశ్, బీహార్ కన్నా ఎక్కువ ఫ్యూడలిజం ఉన్న జిల్లా మహబూబ్ నగర్ అని చూస్తే ఒకవైపు గద్వాల సంస్థానం అంటే డీకే అరుణ ఫ్యామిలీ, ఇంకా ఆమె ఏం చెప్తే అది జేజమ్మ లాగా. ఇంకోవైపు రెడ్లు. అయితే వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ నుంచి పనిచేసిండు, పోరాటాలు చేసిండు, మంచి చదువుకున్నవాడు, మంచి పేరు ఉంది. కానీ డీకే అరుణకున్న రీచ్ అండ్ యాక్సెస్ ఒకటి, మాస్ లీడర్ ఒకటి, ఉమెన్ కావడము, కేసీఆర్ మీద అగ్రెసివ్ గా కొట్లాడము, ప్లస్ ఆమె ఇలా జాతీయ ఉపాధ్యక్షురాల పొజిషన్ లో ఉంది. వాళ్ళ కుటుంబ బంధువులు నెట్వర్క్ అన్ని పార్టీల్లో ఉన్నారు. ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది, వాక్చాతుర్యం ఉంది. ఈ రోజు అక్కడ డీకే అరుణ ముస్లిం పోలరైజేషన్ ఉంది. బీజేపీకి ఇక్కడ బీజేపీ గెలుస్తుందని చెప్పడానికి నాకు ఉదాహరణ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 7-8 సార్లు పోవాల్సి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక పార్లమెంటరీ నియోజకవర్గం కోసం తన సొంత జిల్లాలో ఇప్పటికి 7 సవాలు పెట్టి ఇంకో 10 సవాలు పెట్టాల్సి వస్తుంది. అంటే గట్టి ఫైట్ ఉంది. డీకే అరుణ స్థాయికి వంశీచంద్ర రెడ్డి ఎంత చేసినా కూడా సరిపోవట్లే. అక్కడ హిందుత్వము, బీజేపీ ఓట్ బ్యాంకు, మోడీ నెరేటివ్, ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక్కడే భుజాన్ని వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మహబూబ్ నగర్ లో కూడా నెక్ టు నెక్ ఫైట్ ఉంది. అండ్ ఓకే, అది కూడా ఒక ఫ్యాక్టరే. నెక్స్ట్ చేవెళ్ళ విషయానికి వద్దాం. చేవెళ్ళలో కొండా వర్సెస్ రంజిత్ రెడ్డిగా ఫైట్ నడుస్తూ ఉన్నది. కాసాని జ్ఞానేశ్వర్కి ఇచ్చినట్టుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది? చేవెళ్ళ మల్కాజ్గిరి తర్వాత అతిపెద్ద నియోజకవర్గం చేవెళ్ళ. అర్బన్ ఏరియాల్లో బీజేపీకి జనరల్గా అడ్వాంటేజ్ ఉంటుంది.
కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వ్యక్తిత్వము, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పర్సనాలిటీ ఏమైందంటే తెలంగాణ సమాజానికి తెలంగాణకు ఒక క్యారెక్టర్ ఉంటుంది. తెలంగాణ అంటే బోలాబాల, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, కుట్రలు కుతంత్రాలు ఉండవు తెలంగాణ వ్యక్తులకి. సేమ్ కొండా విశ్వేశ్వరరెడ్డి పర్సనాలిటీ ఏంటంటే ఆయన ఏది ఉంటే అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. అసలు వాస్తవానికి అట్లాంటి క్యారెక్టర్ ఇప్పుడున్న రాజకీయాలకు సరిపోడు. కానీ ఆయన కుటుంబ నేపథ్యం కావచ్చు, ఆయన కొత్తగా దోచుకోవడానికి రాలే రాజకీయాల్లోకి. ఇలా 4,500 కోట్ల రూపాయల వైట్ మనీ చూపించి దేశంలోనే సెకండ్ పర్సన్. ఆయన స్వతహాగా సైంటిఫిక్ అటిట్యూడ్ ఉన్న మెంటాలిటీ ఉన్నాడు, ఒక ఇంజనీరు, విదేశాల్లో చదువుకున్నాడు, 16-17 పేటెంట్లు ఉన్నాడు. ఆయన ఇంటికే ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు వచ్చిన సందర్భాలు తెలుసు నాకు. ఇదే కేసీఆర్ కొడుకు నా కళ్ళ ముందే చాలా సార్లు రిక్వెస్ట్ చేశారు రాజకీయాల్లోకి రమ్మని చెప్పి. ఆయన ఫస్ట్ టైం గెలిచినప్పుడు చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చేశారు, యూత్ ఎంప్లాయ్మెంట్ కానీ ఎంపవర్మెంట్ కానీ క్రియేటివ్ ప్రోగ్రామ్స్. అవి కంటిన్యూ చేయడం కోసం ఆయన రాజకీయాల్లో ఉన్నాడు తప్ప ఆయన ఎంపీ కోసం కాదు. ఇవాళ చేవెళ్ళ హైదరాబాద్కి ఇంత దగ్గర ఉన్నప్పటికి కూడా తాండూరు, వికారాబాదు, పరిగి చాలా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ జరగాల్సినంత డెవలప్మెంట్ జరగలే. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు తెలంగాణ సమాజానికి అవసరం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఓడిపోతే ఆయనకు పోయే నష్టం ఏం లేదు. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి ఉన్నత విద్యావంతుడు, క్యారెక్టర్కి మారుపేరు, తెలంగాణ అస్మితకి అస్తిత్వానికి ప్రతీక ఉన్న వ్యక్తి పార్లమెంట్లో మాట్లాడితే ఆయన పార్లమెంట్లో అందరికన్నా అద్భుతంగా ఫస్ట్ సారి చేస్తే నేను ఆయన స్టడీ చేసిన, ఆయన అడిగిన ప్రశ్నలు కానీ ఆయన డిబేట్స్ కానీ చాలా పార్లమెంట్ కమిటీలో మెంబర్ ఉన్నాడు. ఆయన చేసిన పని చూసి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు నేర్చుకున్నారు. ఈవెన్ మోడీ గారు సైతం అప్రిషియేట్ చేశారు. ఆయన బయో టాయిలెట్స్ విషయం కానీ, టాయిలెట్లకు ఒక ఎంపీ వెళ్ళి క్లీన్ చేయడం కానీ, అదేవిధంగా అక్కడ బోటింగ్స్ పెట్టడము పెట్టి ఆయన సొంత డబ్బులతోటి యూత్ తీసుకొచ్చిండు. కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని రంజిత్ రెడ్డి ఎక్కడా కూడా సరిపోవట్లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు పోయి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మంచోడని చెప్పిండు. అంటే శత్రువులు కూడా ఆయన ఏం విమర్శించలేరు. కొండా విశ్వేశ్వరరెడ్డి చెడ్డోడానో లేదా కొండా విశ్వేశ్వరరెడ్డి భూములు మింగిందని చెప్పలేడు. మరి ఆయన ఆపోజిట్ ఉన్న రంజిత్ రెడ్డి ఎవరంటే, నేను వెళ్ళిన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి విలువైన ప్రాంతాల్లో గుడులు మింగిన గుండా అంటున్నారు, భూములు మింగిన భూబాకాసుడు అంటున్నారు, కొండలు మింగిన ఆనకొండ అంటున్నారు. ఎవరి రంజిత్ రెడ్డి అని చూస్తే కోళ్ల ఫారం వ్యాపారాల్లో వచ్చి 100 కోట్లు సంపాదించుకున్నాడు ఒక వ్యాపారవేత్తగా. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, తెలంగాణ సంబంధం లేదు. ఎక్కడో వరంగల్ జిల్లా వ్యక్తి అదృష్టశాతం ఒకసారి ఎంపీ అయితే ఈటల రాజేందర్ పరిచయం అని రాజకీయాల్లోకి వచ్చాడు. ఇవాళ గుడిని మింగిండు. హనుమాన్ దేవాలయం దాదాపు 14 ఎకరాలు అది ఉంటే కొన్ని 100 కోట్ల రూపాయలు, 800 కోట్ల దానా స్కామ్లో ఉన్నాడు. అదేవిధంగా 10,000 కోట్ల భూములు సంపాదించుడు. ఇవాళ ఆయన రాజకీయాల్లోకి వచ్చింది ఎంపీ కావడం కోసం కాదు, ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి అధికార పార్టీలోకి వచ్చాడు. మరి రంజిత్ రెడ్డిని అసలు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే తప్పు. రేవంత్ రెడ్డి గారు ఆయనకు టికెట్ ఇవ్వడం అంటేనే ఇంకా దారుణమైన విషయం. అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపుని 1,00,000 మెజార్టీతో గెలిచేటోని 2 లక్షల మెజార్టీకి తీసుకెళ్ళిండు. ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసిండు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలిపించడం. సో నెక్స్ట్ మల్కాజ్గిరి నియోజకవర్గం విషయానికి వద్దాం. ఇక్కడ ఈటల పోటీలో ఉన్నారు. ఈటల వర్సెస్ యాక్చువల్గా ఆమె చేవెళ్లలో పోటీ చేయాలి, సునీత మహేందర్. అక్కడ చేవెళ్లలో ఆమె టికెట్ ఇచ్చినా కొంత ఫైట్ ఇచ్చేవాళ్ళేమో వాళ్ళు గట్టిగా, అవకాశం కూడా ఉండేదేమో ఒకవేళ ఇన్ కేస్. కానీ ఆమెను ఇక్కడ తీసుకొచ్చి మల్కాజ్గిరిలో టికెట్ ఇచ్చినారు. మల్కాజ్గిరి నియోజకవర్గం దాని నైసర్గిక స్వరూపం తీసుకుంటే భారతదేశంలో అతిపెద్ద నియోజకవర్గము, మినీ ఇండియా. అక్కడ లేని కులం లేదు, లేని మతం లేదు, లేని వర్గం లేదు, ఆల్ ఉన్నాయి. కాస్మోపాలిటన్ సిటీ ఉంది. ఇక్కడ కూకట్పల్లి నుంచి అటు వరకు అన్ని రకాలు ఉంది. ఇది ఎల్బీ నగర్ నుంచి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఏమైందంటే, ఒకటి ఈటల రాజేందర్ గారి ట్రాక్ రికార్డు, ఈటల రాజేందర్ గారు అనుభవం ఉన్న నాయకుడు, ఒక బీసీ బిడ్డ, ఒక ముదిరాజు కమ్యూనిటీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంత్రి దాకా ఎదిగిన వ్యక్తి ఎవరు లేరు. సెకండ్, ఆయనకున్నమైన విస్తృతమైన పరిచయాలు. సెకండ్, ఆయన ఎవరు పోయినా కూడా రీచ్ అండ్ యాక్సెస్లో ఉండడము. ఆయన ఆపోజిట్ ఎవరని చూస్తే, ఎక్కడో చేవెలలో తాండూరు పరిగిలో పట్టున్న సునీత మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి అసలు మల్కాజ్గిరికి తీసుకురావడమే తప్పు. ఆమె ఎక్కడ కూడా ఈ రోజు కూడా ప్రచారంలో ఎక్కడ తిరగట్లేదు. ఆమె కేవలం డబ్బును నమ్ముకొని అక్కడక్కడ ఆఫీసులు పెట్టుకుంది తప్ప, ఇవాళ ఇప్పటికే ఈటల రాజేందర్ ప్రచారంలో 2 నెలల నుంచి మార్నింగ్ నుంచి ఉదయం వరకు మేము సర్వేకి వెళ్తే ఒక 500 మీటింగ్లు పెట్టిండి ఆయన. కమ్యూనిటీ మీటింగ్స్ కానీ, అపార్ట్మెంట్ కానీ, కుల సంఘాలు కానీ. 100% ఈటల రాజేందర్ గెలుపు మల్కాజ్గిరిలో సాధ్యమా అనుకున్న దాన్ని రేవంత్ రెడ్డి గారు సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల ఇలా అద్భుతమైన మెజారిటీతో గెలవడానికి అవకాశం ఉంది. వాస్తవానికి మొన్న హుజురాబాద్లో అక్కడ గజ్వేల్లో ఓడిపోయినాక మల్కాజ్గిరి లాంటి నియోజకవర్గంలో పోటీ చేయడానికి చాలా మంది ఈవెన్ చాలా పెద్ద పెద్దలు కూడా సాహసం చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన టికెట్ వల్ల ఈటల రాజేందర్ గారి గెలుపు చాలా సునాయాసం అవుతుంది.
అక్కడ ఇంకొకరు ఎవరు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి ఇచ్చింది మన మల్కాజ్గిరిలో ఆయన రాగిడి లక్ష్మారెడ్డి ఆయన అయితే థర్డ్ ప్లేస్ లో ఉంది. ఖచ్చితంగా మల్కాజ్గిరిలో కూడా అంటే బీజేపీ గెలవడానికి అవకాశం ఉన్న సీట్లు చూస్తే ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ క్లియర్ గా కనబడుతున్నాయి. సికింద్రాబాద్ 50-50 ఛాన్స్ ఉన్నాయి. అంటే 4 సీట్లు వాళ్ళు పాత గెలిచిన 4 సీట్లలో 3 100% గెలవబోతుంది, ఒకటి 50-50 ఉంది. మల్కాజ్గిరి, చేవెళ్ళ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి, అంటే 6 సీట్లు. భువనగిరి టఫ్ ఫైట్ ఇస్తుంది. అదే విధంగా జహీరాబాద్ సీటు ఇంకొకటి. జహీరాబాద్ అనేది మనకు పూర్తిగా మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ లో ఉంటది. అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ కూడా 3.5-4 లక్షలు ఉంది. హిందూ ముస్లిం పోలరైజేషన్ తోటి అక్కడ కల్చరల్ గా మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్, కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. జుక్కలు కానీ, కామారెడ్డి కానీ అదంతా కూడా. బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీకి బీజేపీ టికెట్ ఇవ్వడం అనేది తెలివైన పని. అక్కడ ఏమైపోయిందంటే హిందూ ముస్లిం పోలరైజేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ భక్తివాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బీబీ పాటిల్ కూడా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. ఇంకోటి అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో ఆయన సురేష్ షెట్కారు అసలు డబ్బులు కూడా ఖర్చు పెట్టట్లే, ఎలక్షనీరింగ్ ఏం చేయట్లేదు. పేరుకు బీసీలకు టికెట్ ఇచ్చారు కానీ లింగాయత్ కమ్యూనిటీ అక్కడ తెలంగాణ సమాజంలో బీసీ కమ్యూనిటీ సంబంధం లేని కమ్యూనిటీ, అక్కడ కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉంది. అంటే దాదాపు 6 నుంచి 10 సీట్లు ఈజీగా గెలుస్తుంది. 6 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుందని సర్వేలు చెప్తున్నాయి. గెలిచే 6 సీట్లు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ 100%, మల్కాజ్గిరి, చేవెళ్ళ 5, జైరాబాద్ కొద్దిగా గొప్ప టఫ్ ఫైట్ సికింద్రాబాద్. అంటే 6 నుంచి 10 సీట్లు బీజేపీ ఇప్పటికే ముందంజలో ఉంది. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు ఎంత తగ్గితే బీజేపీకి అంత లాభం. కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎలక్షన్లో 40% ఉంటే బీఆర్ఎస్ 35% ఉంది. బీజేపీ 17% ఉంటే ఇప్పుడు బీజేపీ 35% వరకు వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ మరి కేసీఆర్ తిరుగుతున్నాడు కదా, ఆ ఓటు బ్యాంక్ తన ఓటు బ్యాంక్ తను నిలుపుకునే అవకాశం లేదా? ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయము టీఆర్ఎస్కి ఎంత ఓటు శాతం తగ్గుతుంది అనేది ఉంటుంది. నిజంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద కోపం తగ్గిపోయి మళ్ళీ టీఆర్ఎస్ తన ఓటు బ్యాంకు తను నిలుపుకుంటే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎలక్షన్లో 35-40% ఓటు బ్యాంకు తోటి అట్లనే ఉంది. కానీ బీజేపీ 17 నుంచి 35%కి వచ్చేసింది. అంటే 5 నెలల్లో 20% ఓటు బ్యాంకు పెంచుకుంది. ఇదంతా ఎవరిది? బీఆర్ఎస్కి పెద్ద గండి పడబోతున్నది. బీఆర్ఎస్ కూడా ఈ రోజున్న పరిస్థితి సర్వే రిపోర్టు ప్రకారం 0 నుంచి 2 సీట్లు అని చెప్తున్నారు. గట్టిగా 100% బీఆర్ఎస్ నాయకులు కూడా మెదక్ సీటు గెలుస్తామని చెప్పలేకపోతున్నారు. మెదక్లో రఘునందన్ రావు సిచ్యువేషన్ ఏంటి? మెతుకు సీమ మెదక్ ట్రయాంగిల్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇక్కడ ఒక చోట ట్రయాంగిల్ ఫైట్. మెదక్ అనేది ఇందిరాగాంధీ గారు గెలిచిన సీటు. అక్కడ ముదిరాజు బిడ్డకి సీట్ ఇచ్చారు, నీలం ముదిరాజు. బీఆర్ఎస్ పార్టీ వెంకటరామరెడ్డికి టికెట్ ఇచ్చింది. వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ఉద్యమంతో కానీ తెలంగాణ సమాజంతో సంబంధం లేదు. రఘునందన్ రావు నచ్చినా నచ్చకపోయినా తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ నుంచి ఉన్నాడు. తెలంగాణ సమాజం యొక్క ఆర్టికులేషన్ తెలుసు. ఇలా రఘునందన్ రావుకున్న వాక్చాతుర్యం కావచ్చు, ఆయనకున్న స్టేచర్ తోటి ఇలా బీజేపీ పార్టీ అడ్వాంటేజ్. ఆయన దుబాకులో గెలవడం ఒకటి, కన్సిస్టెన్సీగా అద్భుతంగా మాట్లాడతాడనడంతో ఇవాళ బీజేపీ అక్కడ గెలిచిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వెంకటరామరెడ్డి డబ్బులు నమ్ముకున్నాడు. ఆయనకి అంతకుమించి ఆయన అంతా ఒకటి బీఆర్ఎస్ గ్రామాలన్నీ అక్కడే బాధితులు. ఒకటి సిరిసిల్లలో వచ్చే లీడ్ కానీ, గజ్వేల్లో వచ్చే లీడ్ కానీ, సిద్దిపేటలో వచ్చే లీడు, ముఖ్యంగా సిద్దిపేటలో హరీష్ రావుకి వచ్చే లీడు, గజ్వేల్లో వచ్చే లీడు సిరిసిల్ల అడ్డుపోతుంది. సిరిసిల్ల కరీంనగర్ పోతుంది. ఇక్కడ సిద్దిపేట, గజ్వేలు ఈ రెండింటితోటే మెదక్ బయటపడాలి. ముఖ్యంగా సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీకి ఎంత తగ్గియగలిగితే విజయ అవకాశాలు అంత ఎక్కువ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ కొద్ది గొప్ప కొన ఊపిరితో ఐసీయూలో ఉండి గెలవగలిగామని చెప్పి మెదక్ ఒకటి. సో ఇప్పుడు మన నీలం మధు సిచ్యువేషన్ ఏంటో? నీలం ముదిరాజ్ అనే వ్యక్తి చాలా యువకుడు, ముదిరాజ్ కమ్యూనిటీ వాడు. కానీ అతనుకున్న ట్రాక్ రికార్డు ఒక మామూలు సర్పంచ్ ఏదో భూములలో ల్యాండ్ సెటిల్మెంట్లలో డబ్బులు వచ్చి డబల్ రిజిస్ట్రేషన్స్ తోటి ఒక 300 కోట్లు ఒక డీల్లో వచ్చినాయి. కేటీఆర్ వీళ్ళందరూ కలిసి బెంగళూరులో ఒక 1500 కోట్లు డీల్ చేస్తే ఈయనకు 300 కోట్లు వచ్చినాయి. దాంతో డబ్బులు తప్ప ఆయనని వాడుకోని పార్టీ లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఆయన పెట్టిన యాడ్లు ఎవరు పెట్టలే. ఓ 100 కోట్ల రూపాయలు యాడ్లకే వాడుకున్నాడు కేటీఆర్. పాపం మంచోడే కానీ ఆయన బకరా అయిపోతున్నాడు. అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది. ఒకవైపు రాజపుష్ప అనే కంపెనీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియంకుడు, ఆయన తమ్ముని వియంకుడు, కుటుంబ వ్యక్తి. రెడ్డిలంతా కూడా కన్సాలిడేట్ అవుతున్నారు. ఇంకొకటి రియల్ ఎస్టేట్స్ లో వ్యాపారం ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులతో కూడా ఆయనకి మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. ఎందుకంటే రాజపుష్ప అనేది తెలంగాణ ప్రజల చెవులలో పుష్పం పెట్టింది. రాజును అడ్డం పెట్టుకొని 1000 కోట్లు. అసలు ఈయన కలెక్టర్ గా చేసిన ఉన్న అరాచకాలు మామూలువి కాదు కదా. నేను మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు ఈ ఏరియాలో మొత్తం అంతా దాడులే కదా.
ఈ ట్రయాంగిల్ ఫైట్లో యూత్ ఓటు బ్యాంకు, మోడీ వేవ్, రఘునందన్ రావుకు అడ్వాంటేజ్ అయ్యేటట్టుంది. అక్కడ వెంకటరామరెడ్డి గెలిచిందంటే డబ్బులతో ఆల్రెడీ 100 కోట్లు ఆయన రెడీగా సంచులు మూటలు పెట్టుకున్నాడు, 100 కోట్లతో ట్రస్ట్ పెట్టిండు. కాళ్ళు పట్టుకున్న కలెక్టర్గా దేశం మొత్తం రికార్డు సృష్టించిండు. అంతే కదా, కాళ్ళు పట్టుకున్న కలెక్టరు బరాబర్ నేను సేవకుడుగా ఉంటా అన్నాడు. అసలు సిగ్గుచేటు, బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వడం, ఉద్యమకారుడికి ఎవరికైనా ఇవ్వాలి. అంటే డబ్బునే నమ్ముకుంటుంది. ఇంకా ఈరోజు తెలంగాణ సమాజం, ఒక తెలంగాణ పౌర సమాజం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఏ రాజకీయ పార్టీలైనా తెలంగాణ పౌర సమాజంతో సంబంధం లేని వాళ్ళని గెలిపించకండి. తెలంగాణ వాదాన్ని పార్లమెంట్లో నిలబెట్టాలని ఎందుకంటే ఒక ఈటల రాజేందరో, ఒక బండి సంజయో, ఒక రఘునందన్ రావో, ఒక కొండా విశ్వేశ్వరరెడ్డో బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడంతో వాళ్ళ స్టేచర్కి తగ్గ పోటీ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. మోడీ అడ్వాంటేజు, బీసీలకు టికెట్లు ఇవ్వడము, యూత్ ఓటు బ్యాంక్ తోటి ఇలా బీజేపీ అనుకున్న దానికంటే ఎక్కువగా పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు అంటున్నారు, కానీ డబుల్ డిజిట్ వస్తుందా అంటే గ్యారంటీ లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ, మీరు వచ్చే ముందే నాకు కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ వాళ్ళతో కొంతమందితో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు, అన్న మేము 14 అని చెప్తున్నాం కానీ గ్రౌండ్లో వ్యతిరేకత ఉంది, మాకు అనుకున్న దానికంటే తొందరలోనే వ్యతిరేకత వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి గారు తెలియకుండా ఒక సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. రిఫరెండం అనే మాట మాట్లాడింది. రెఫరెండం ఎప్పుడంటే మొత్తం 5 సంవత్సరాల పరిపాలన అయిపోయి ఇక నేను చేసిన 3.5 కోట్ల ప్రజల జీవితాలు మార్చేసిన, నేను చేసిన పరిపాలన వల్ల మీ జీవితాల్లో గుణాత్మకమైన మార్పు వచ్చిందని చెప్పడానికి 100 రోజుల్లో ఆయన సంసారం చదువుకోవడానికి సమయం లేదు. అప్పుడే రెఫరెండం అని ఆయనే పెట్టుకుంటే, రెఫరెండం అంటే ఏం జీవితాలు మారినాయి 5 నెలల్లో? ఓకే, అక్కడ చాలా దెబ్బ పడుతుంది. సో లాస్ట్ క్వశ్చన్, కేసీఆర్ బస్సు యాత్ర మీకు ఎట్లా అనిపించింది? బస్సు యాత్ర అండ్ మొన్న TV9లో 4 గంటలు కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చిండు. సో ఇది కూడా చూసుంటారు కదా మీరు. సో ఓవరాల్ కేసీఆర్ వ్యూ ఎట్లా ఉన్నది? అంటే ఆయన ఏదో చేయాలా, ఈ పోరాటము అసలు నేను లేకపోతే కథం ఏం లేదు అన్నంత యాంగిల్లో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీనివల్ల ఏమైనా పబ్లిక్కి దగ్గర అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి? ఒకటి, కేసీఆర్ అనే వ్యక్తి ఎంత పీక్కి వెళ్ళాలో అంత పీక్కి వెళ్ళి జారుడు బండ మీద ఉన్నాడు. ఒకసారి జారుడు బండ మీద ఉన్న ఏ వ్యక్తి అయినా, ఏ పార్టీ అయినా జారుతుంటది, జారాల్సిందే. అయితే కేసీఆర్ ఏంటంటే నక్కజిత్తుల తెలియకల్లోడు కాబట్టి మొన్న 4 గంటలు TV9లో కూర్చొని చేసిన గేమ్ ఏంటంటే పర్సెప్షన్ మేనేజ్మెంట్ చేసి ఒక నెరేటివ్ బిల్డ్ చేసిండు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలియదు, కరెంటు గురించి ఏం తెలియదు, అసలు కరెంటు ఎట్లా తయారైతుంది కూడా వాళ్ళకి తెలియదు, ఒక సైంటిస్ట్ లాగా. ఇంకా దారుణం ఏంటంటే అసలు కాళేశ్వరం మీరే కట్టిరట కదా డిజైన్ అంటే, అసలు నాకేం సంబంధం ఉంటుంది? అప్పుడేమో అపర భగీరథుడు నదులకి నడక నేర్పి మోటార్లకి ఈత నేర్పించిన ఆయన నాకేం సంబంధం అంటాడు, టెలిఫోన్ ట్యాపింగ్ అంటే నాకేం సంబంధం అంటాడు. కానీ 4 గంటలు కేసీఆర్ ఇచ్చిన నెరేటివ్ ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీ బలంగా తిప్పికొట్టలేకపోయింది. స్వతహాగా తెలియగలడు, భాష మీద పట్టుంది, ఈ సబ్జెక్ట్ మీద ఉన్న గ్రిప్ తోటి, దాంతో రేవంత్ రెడ్డి గారు అన్ని టీవీ ఛానల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. 4 గంటలు కూర్చున్నాడు, 4 నిమిషాలు అసెంబ్లీకి పోవచ్చు కదా. అసలు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి పోకుండా ప్రజాప్రతినిధి ఉంటే వాడిని డిస్మిస్ చేయాలి, సస్పెండ్ చేయాలి, రిజైన్ చేయాలి. అర్హత లేనివాడు ఇంకా ప్రతిపక్ష నాయకుడు ఉండి ఇంకా తిరుగుతున్నాడు. నువ్వు బస్సు యాత్ర తింటావు, దినాలకు పోతావు, కోడి బొక్కలు తింటావు, మేక తింటావు, కానీ అసెంబ్లీకి పోకుండా నువ్వు ఏ విధంగా ప్రజాప్రతినిధి అవుతావు? ఇది బాధ్యత రాహిత్యం. కేసీఆర్ మళ్ళొక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు. దయచేసి ఆ మాయలో పడొద్దు. నువ్వు ఇంకా అద్భుతంగా సాధించుంటే నీకు అసెంబ్లీ ఎలక్షన్లోనే పెట్టేటోళ్ళు. ఇంకోటి, కేసీఆర్ పార్టీని గెలిపించడం వల్ల పార్లమెంట్లో ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు 2 జాతీయ పార్టీల మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు మీకు ఇష్టం ఉంటే బీజేపీ కోటేస్తే బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళు అక్కడ కొట్లాడతారు, కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు ఈ తోక పార్టీ, ఇది ఎన్డీఏ కూటమిలో లేదు, ఇండియా కూటమిలో లేదు, తోక తెగిన గాలిపటం లాంటిది. వాళ్ళ ప్రయోజనాల కోసం తప్ప ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ చేసిన విధ్వంసం 10 ఏళ్లలో 100 ఏళ్లలో జరగనంత విధ్వంసం చేశారు. కాబట్టి పొరపాటున మళ్ళొకసారి కేసీఆర్ మాటలు నమ్మకండి. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే, మేము వద్దురా నాయన కేసీఆర్ పాలన అని తెచ్చుకుంటే వీళ్ళు బేవకూఫ్ పనుల వల్ల ఆయనే న్యాయమేమో అనే ఒక టాక్ వస్తుంది. అది డేంజర్, చాలా డేంజర్. అది రేవంత్ రెడ్డి ఒక్కడే, ఏదైనా రేవంత్ రెడ్డి ఒక్కడేనా? మిగతా వాళ్ళు ఏం పని చేయరా? రేవంత్ రెడ్డి ఒక్కడే పని చేయాలా అంటే తెలంగాణ, అది డేంజర్. ఇప్పుడు ఏమైందంటే, ఏదైనా అయితేనేమో మా అందరి వల్ల వచ్చిందంటారు కాంగ్రెస్ లీడర్స్, పోతే రేవంత్ రెడ్డి ఒక్కడి వల్ల పోయిందంటారు. కాబట్టి నేను ఒక పౌర సమాజం నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా విజ్ఞప్తి చేస్తున్నంటే, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ అస్మితతో కొన్ని లక్షల మంది ప్రజలు త్యాగాలు చేసిన తెచ్చుకున్న తెలంగాణలో 1200 మంది అమరవీరుల ఊసు లేని రాజకీయ పార్టీ ఎక్కడన్నా అమరవీరుల ఊసుందా? ఉద్యమకారుల ఊసుందా? ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామన్నారు, అవి ఇస్తామన్నారు, ఇవి ఇస్తామన్నారు. అసలు ఉద్యమకారులు అనేది మర్చిపోయారు అన్ని రాజకీయ పార్టీలు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ అన్న, మీరు అనుభవంలో తక్కువ ఉన్న ప్రతిపక్ష నాయకుడిగానే మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడేది వేరు, ప్రతిపక్ష నాయకుడిగా వేరు. కేసీఆర్ చేసిన గేమ్లో తెలియకుండా రేవంత్ రెడ్డి పడిపోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అనుకున్న దానికంటే ఎక్కువ సామాజిక న్యాయం చేయడంతో
వాళ్ళకి 4 సీట్లు వస్తే చాలా అనుకున్న దగ్గర 8లోకి వచ్చేసినట్టున్నారు. కాంగ్రెస్ 14 వస్తుంది అనేది కాస్త 6-8 మధ్యలో ఉన్నారు. చూద్దాం ఏం జరుగుద్ది ఏంటన్నది. జూన్ 4వ తేదీన రిజల్ట్, మే 13న మీరు అందరూ ఓటు వేయబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ విఠల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ 17 నియోజకవర్గాల మీద ఏమైనా మిస్ అయినాయా, ఏమన్నా ఆలోచించిన ఆల్మోస్ట్. సో ఏమైనా మిస్ అయితే చెప్పలేము. సో ఎనీవే ఈ 17 నియోజకవర్గాల పైన తెలంగాణ విఠల్ ప్రీపోల్ సర్వేగా మనం దీన్ని భావించవచ్చు. చూద్దాం పబ్లిక్ డెసిషన్ ఎట్లా ఉంటుంది. ఏదైనా జరగడానికి అవకాశం ఉంది రాజకీయాల్లో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.